మొత్తము 2.5 టన్ అనమాట. ఇక్కడైతే వస్తురుగా ఇక ఫుల్ వర్షం అయితే వస్తుంది. ఇక మనకైతే ఇప్పుడైతే కిరాయి అయితే వచ్చింది. అది ఎంత అంటే ఇక్కడైతే వస్తురుగా ఇప్పుడైతే మనము కిరాయికి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికంటే మన రెగ్యులర్ కొడదాం చూసిరా రైస్ బ్యాగ్లో. సో అదే అనమాట. అవి ఎక్కడికంటే మన కండ్లకో అయితే తీసుకొని వెళ్తున్నాము. కండ్లకో కంపెనీ ఉంది కదా, స్కుజీ కంపెనీ అని ఒకటి ఉంటుంది. సో ఆనే అనమాట మన అన్లోడింగ్ వచ్చేసి. సో ఇప్పుడైతే మనమైతే లోడింగ్ పార్టీకి అయితే వెళ్ళిపోతాము. ఇది మొత్తము వెయిట్ ఎంత అంటే మనకి 2.5 టన్ అని చెప్పిండు. సో ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మళ్ళీ ఎంత వేస్తాడు ఏం కథ అనేది. సో ఇప్పుడైతే మనం లోడింగ్ పార్టీకి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే వస్తురుగా మన బండి అయితే లోడింగ్ అయితే అవుతుంది. ఇక ఆల్రెడీ ఒక టన్ లోడ్ అయితే వేసారు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా లోడింగ్ అయితే వేస్తుర్రు. ఇంకా మనకి 1.5 అయితే వాడాలి. సో అది అయిపోయినాక మీకు అయితే చూద్దాం ఎట్లయిందో. ఇక్కడైతే వస్తురుగా మన బండి అయితే లోడింగ్ అయితే అయింది. అసలు ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. మొత్తము 2.5 టన్ అనమాట. ఇక ఇక్కడికి వెళ్ళి ఒక 25 కిలోమీటర్లు ఏమో వస్తుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోదాం. చలో ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయితే అయినాము. మనకి కట్టి ఇక్కడికి వెళ్ళి 30 కిలోమీటర్లు అయితే వచ్చింది. మనమైతే దనదాన అయితే వెళ్ళిపోదాం. మొత్తం 2.5 టన్ వేసారు కదా. ఆడ మనం దింపుకోవాలంటే ఇక కొద్దిగా ఎట్లుంటుందంటే ఆడ అంత తొందర ఏం పెట్టరు. నిమ్మలంగా అయితే దింపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బండ్లు అయితే పొద్దుగాలనే 7కి అయితే వెళ్ళి ఉంటాయి ఆడ అన్ని బండ్లు. సో మనం ఇప్పుడు వెళ్ళేదే టైం వచ్చేసి కరెక్ట్ ఇప్పుడు 9 అయితే అవుతుంది. ఆడికి వెళ్ళే వారికి దగ్గర 10-10:30 అయితే అవుతుంది. గంట చూపిస్తుంది మనకి లొకేషన్లో. ఈ ఆడికి వెళ్ళి పేపర్లు ఇచ్చేసి లైన్లు ఉంటాయి. అది అనే వరకు నాకు తెలిసి 1:00కేమో బండి లైన్లో పెడతామంటారు. 1:00, 2:00 అయితే మనం అయితే అన్లోడ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక మొత్తం 25 కిలోల బస్తాలు అయితేనేమో మనము దనదన అయితే అన్లోడింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మొత్తం 50 కిలోల బస్తాలు అయితే ఉన్నాయి. ఒక 15 బ్యాగులు ఏమో 50 కిలోలు ఉన్నాయి. మిగతా అన్ని 25 కిలోలు అయితే ఉన్నాయి. సో చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత ఎట్లయితుందో. ఇక్కడైతే వస్తారుగా మనం ఇప్పుడు కరెక్ట్ దేవరంజాల రూట్కి అయితే వచ్చేసినాము. అంటే దేవరంజాల అయితే దాటినాము. 7కి వెళ్ళి కరెక్ట్ ఇంకా మనకి 4 కిలోమీటర్లు అవుతుంది. 4-5 కిలోమీటర్లు అవుతుంది. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే వస్తారుగా మనం అయితే కంపెనీలకు అయితే వచ్చేసినాము. ఇక చూడాలి మళ్ళీ ఎన్ని బండ్లు ఉన్నాయి ఇంకా దాన్ని. ముంగటైతే బండ్లు అయితే బాగానే ఆపారు. రోడ్డు మీద గిట్ట ఆపేసారు. ఇక 2 కంపెనీలు కదా, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో. ఇక మనమైతే చూడాలి ముంగట పోయి మళ్ళీ చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మనమైతే ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఆపేసుకుంటాం బండి. చలో ఇప్పుడే మనము పేపర్ అయితే ఇచ్చినాం లోపల. సో వాళ్ళైతే ఒక అర్ధగంటలు అయితే గంటలు అయితే విలుసని అన్నారు. బండ్లు అయితే ఎక్కువ అయితే ఏం లేవు. చాలా అంటే చాలా తక్కువ అన్నమాట. ఒక దగ్గర ఒక 15 బండ్లు గిట్ట ఉన్నాయేమో, అంతే ఎక్కువ లేదు. ఎక్కడ తిరిగి 2 లోపల అయితే మనకి అయితే అయిపోతుంది. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏం కథను. ఇంకా వాళ్ళైతే విలుసాని అన్నారు. ఇక అన్లోడింగ్ గిట్ట వాళ్ళే వేసుకుంటారు, మనం ఏం లేదు. వాళ్ళే అమ్మాలి వాళ్ళు ఉన్నారు. ఇక అదే అనమాట. చలో ఇప్పుడైతే వద్దాం ఎంత టైం పడుతుంది ఏం కథ అనేది. चलो 10 kg का 50 kg का वो 50 kg का అయితే వస్తారుగా మన బండి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇక మనకి పేపర్లు కూడా వచ్చేసినాయి. ఇక ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. డోర్ వేసుకో. మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాము ఇక్కడికి. ఇప్పుడు వచ్చి కరెక్ట్ ఇకైతే ఒప్పిస్తా టైం ఎంత అవుతుందో. ఇక్కడైతే వస్తారుగా కరెక్ట్ 4:30 అయితే అవుతుంది టైము. మనం పొద్దున్న ఎన్నింటికి 10:30కో 11కి వచ్చినాము. ఇప్పుడేమో 4:30 అయితే అవుతుంది. దగ్గర 5 గంటలు అన్నమాట. ఇక ఇప్పుడైతే మనం అయితే పోటర్ అయితే ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకొని ఇటుకెళ్ళి మన కిరాయి పడతా చూద్దాం. ఒక 6 వరకు అయితే వస్తా. చూసిన తర్వాత కిరాయి పడడానికో వెళ్తా, లేకపోతే ఇక సీదా అయితే ఇంటికే వెళ్ళిపోతా. చూద్దాం. ఇప్పుడైతే ఆన్ చేసి అయితే పెట్టేసిన పౌడరు. మంచి కిరాయి వాడాలని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ దాని కిరాయి ఎంత అనేది మీకైతే లాస్ట్కి అయితే చెప్తా. అది మనకి ఇంకా కిరాయి ఇది రాలేదు కాబట్టి నేనైతే క్లారిటీ అయితే చెప్పలేను. సో కిరాయి వచ్చిన తర్వాత మీకైతే క్లారిటీ చెప్తా. ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి. ఇక అంతే.
అన్లోడింగ్ మనం చేసుకోలేదు కాబట్టి నాకు ఎందుకో కొద్దిగా తక్కువ అనిపిస్తుంది పైసలు. కానీ ఇప్పుడైతే రిటర్న్ అయితే మనము పోటర్ ఆన్ చేసుకున్నాము. మంచి కిరాయి పడితే ఇక వేసుకొని వెళ్ళిపోయాడుదే. చలో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. ఇక్కడైతే వస్తురుగా ఇక ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక మనం ఏమైనా ట్రిప్ కొడదామని అనుకున్నా కానీ బిస్కెట్ అయిపోయింది. మంచిగా ఏదైనా ట్రిప్ కొట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇక వర్షం పడుతుంది. ఈ టైంలో ఇక ఇంకోటి కంపెనీలు కూడా అన్నీ బంద్ అవుతాయి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 5:30 అయితే అవుతుంది. కంపెనీలు కూడా బంద్ అవుతాయి. సో మనకైతే ఇప్పుడైతే ఎటువంటి ట్రిప్ అయితే రాదు. ఇక ఉండి వేస్ట్. వచ్చేదంటే అప్పుడే వస్తూనే ఉంటాయి కిరాయిలు. ఇక రావు అని నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయితే ఇవ్వబోతున్నాం. ఇక సీదా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక అంతే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కిరాయి ఎంత వచ్చిందో అదిలో అయితే మీకు డీటెయిల్స్ అయితే పెడతా. సో చూడండి లాస్ట్ వరకు. సో మనకైతే ఇప్పుడైతే కిరాయి అయితే వచ్చింది. అది ఎంత అంటే ఇక్కడైతే చూస్తురుగా మొత్తం ఇదన్నమాట మన కిరాయి. పైసలు చూపిస్తానని చెప్పి అనుకోకర్రీ, చూపిస్తాను మీకు. ఎందుకు చూపిస్తున్నా అది కూడా మీకైతే చెప్తా. సో మనకి ఈ కిరాయి వచ్చేసి ఎంత అంటే మన ఫస్ట్ కిరాయి అయితే 2.5 టన్ అయితే వేసుకొని వెళ్ళినాం కదా. సో 2.5 టన్నుకి మన కళ్ళకాయ వచ్చేసి 1400 అయితే చూపించింది. సో మన బండికి పోటర్లో 1400 అయితే చూపించింది. ప్లస్ మనము ఒక హాఫ్ టన్ అయితే ఎక్కువ వేసుకున్నాం కదా, 500 కిలోలు అయితే ఎక్కువ వేసుకుని వెళ్ళినాం. దానికి 250 అన్నమాట. అంటే టన్ వేసుకోతే 500, హాఫ్ టన్ వేసుకోతే 250. మామూలుగా మనము పోటర్లో కొట్టుకుంటేనేమో 1 kgకి రూపాయి అయితే తీసుకుంటాం. కాకపోతే ఇది ఏంటంటే మనం రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి సో అట్లా అయితే 250 రూపాయలు అయితే తీసుకున్నా. సో మనకైతే వెయిటింగ్ వచ్చేసి దగ్గర 4:30 దాకా ఉన్నాం కదా అన్నే. సో దానికి మనకి దగ్గర 3.5 గంటలు అయితే మనకైతే వెయిటింగ్ అయితే వేసిండు. ఎట్లా అంటే మనం 11కి అయితే వెళ్ళినాము. ఫస్ట్ పొద్దుగాల వెళ్ళినాం. లోడింగ్ అయిపోయి 9 అయింది. మనకి లోడింగ్ అయితే 9 వరకు అయింది. 1 గంట పోయింది. మళ్ళీ తర్వాత మనం 11కి అయితే ఆడికి వెళ్ళినాము. 12 వరకు అంటే ఫ్రీ టైం అయితే అయిపోయింది మనకి. 12 నుంచి 4:30 వరకు ఎంత అవుతుంది? 4.5 గంటలు అయితే అవుతుంది. కాకపోతే ఏంటంటే మనము రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి 3.5 గంటలు అయితే మనం అయితే వెయిటింగ్ టైం అయితే తీసుకున్నాం అనమాట. సో రౌండ్ ఫిగర్ ఇదైతే మొత్తం మనము లోడింగ్ చేయాలి, అన్లోడింగ్ చేయాలి. ఇవల్ల కాకుండా మనకైతే 3000 అన్నమాట మన కిరాయి వచ్చేసి. సో ఆ 3000 అంటే 1400 పొద్దున పోటర్లవి. మనకి 3.5 గంటలు అయితే వెయిటింగ్ ఛార్జ్ అనమాట. అది ఎట్లా అంటే గంటకి 400, 3 గంటలకి 1200 అవుతుంది. 1200 ప్లస్ ఒక అర్ధ గంట కదా, మొత్తము 1400 అయితే మనకి వెయిటింగ్ ఛార్జ్. మొత్తం 2800. ఇక మనము హాఫ్ టన్ వేసుకెళ్ళాంగా 250 కిలోలు. సో దానికి మనకి 500 కిలోలు ఎక్కువ వేసుకెళ్ళాంగా. సో దానికి మనకి 250 రూపాయలు అయితే ఎక్కువ వచ్చింది. మొత్తం 3050 రూపాయలు. కాకపోతే మనమైతే 3000 అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక మనకైతే కిరాయి అయితే వచ్చేసింది. ఇక ఇదన్నమాట. ఒకటే కిరాయి కొట్టినా. ఇంకోటి మనకి తొందరగా అయిపోయినట్టు ఏమవుతుందంటే రిటర్న్ వస్తుండే మనకి. రిటర్న్లో మనకి ఏమైనా మంచి కిరాయి అయితే పడుతుండే. ఎందుకంటే అదంతా ఇండస్ట్రియల్ ఏరియా కదా. సో మొన్న మీరు నిన్నటి వీడియోలు చూసుకుంటే దగ్గర మనకి ఎంత 3000 అయితే వచ్చిండే రిటర్న్లో. 3000 నేనైతే షాక్ అయితే అయినా. మొత్తం 3000 అవుతుందో 3200 వచ్చినాయి. మంచి కిరాయి. ఇవాళ గిట సేమ్ అట్లే కిరాయి కానీ అవన్నీ ఉంటే మనకి మంచి కిరాయి వస్తుండే. ఇక కాకపోతే 5:30 అయింది. ఇంకా మనకి వర్షం పడుతుంది. వర్షంలో ఏంటంటే ఎవరైతే బుకింగ్ చేసుకోరు. ఇంకోటి ఏంటంటే ఆ టైంకి కంపెనీలు బంద్ అయిపోతాయి కాబట్టి మనమైతే ఇక ఎక్కువసేపులు అయితే ఆడుండలే వచ్చేసినాము. సో అదనమాట. కిరాయి కానీ అవన్నీ ఉంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఒక 3000 అవుతుండే. ఒక ఇంత ఏదైనా మనకి డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి 2000 అయినా వస్తుండే. ఇక మనకి దీనిలో డీజిల్ ఎంత అంటే మనకి 300 అయితే డీజిల్. మొత్తం 30 కిలోమీటర్లు ఎదురు వచ్చిందిగా. సో 300 డీజిల్ తీసేస్తే మనకి 2700 అయితే మిగిలినాయి. ఇక అదనమాట. ఇక మనకి ఒకవేళ అడికెళ్ళి కిరాయి అవన్నీ అంటే మంచిగా ఒక 2000 దగ్గర ఎంత 4000, 7000, 4000 నుంచి 5000 మధ్యలో అయితే మిగులుతుండే మంచిగా పైసలు. సో ఇట్లాంటి కిరాయిలు అయితే రెగ్యులర్గా రావాలని కోరుకుంటాను నేను కూడా. మనకేంటంటే ఇవి ఆ కంపెనీలో బండ్లు అయితే దగ్గర 4 బండ్లు అయితే ఉన్నాయి. కంపెనీ అంటే కంపెనీ కదా, అది షాప్ అన్నమాట. సో ఇక మనం కూడా ఏం చేయడానికి రాదు. ఎవరైనా చాలామంది అయితే కింద కమెంట్ పెడుతున్నారు కదా, ఉందా ఎవరికైనా అంటే ఇట్లా కంపెనీ. నాకు ఏమైనా వేరే కంపెనీ ఏమైనా తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా అయితే నేను మీకు వీడియోలో అయితే చెప్తా. కాకపోతే ఏంటంటే ఈ దానిలో నేనే లాస్ట్, నా బండి లాస్ట్ అనమాట. ఇంతకుముందు చేస్తుర్రు, కాకపోతే మన బండి లాస్ట్ అనమాట. ఇక మనము జర లోడింగ్ అన్లోడింగ్ అవి అందరూ చేస్తుర్రు, ఇక మనం కూడా వేసుకుంటున్నాం కాబట్టి సో మనకైతే మంచిగా వెళ్తున్నాం, చేస్తున్నాం, వస్తున్నాం కాబట్టి మనకైతే కిరాయి అయితే ఇస్తుండు. కానీ మనకి రెగ్యులర్గా మనతో పాటు వేరే బండ్లకు కూడా కిరాయి వెళ్తుంది. కాబట్టి ఏంటంటే నేను వేరే వాళ్ళకి చెప్పట్లేను, ఆ షాప్ అననే వేరే వాళ్ళకి కూడా చెప్పుకుంటుండు. మన కంపెనీ కన్నా ఉంటే నేనైతే కన్ఫర్మ్గా అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో అదనమాట. ఇప్పుడైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటా.
సో సో అదనమాట. ఇప్పుడైతే మా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే కింద అయితే కమెంట్ పెట్టరు, ఏం లేదు, చూసిన వాళ్ళు ఒక్క కమెంట్ పెట్టరు చాలు. కింద ఒక కమెంట్ ఏదైనా సరే, మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉంటే అది పెట్టరు. లేకపోతే మీకు ఏమన్నా ఇంకా చెప్పాలి, బండి గురించి చెప్పాలా, దాని గురించి చెప్పాలంటే కూడా మీరైతే కింద అయితే కమెంట్ పెట్టారు. ఏ వీడియోస్ చేయాలో ఒకటే కమెంట్ పెట్టారు. ఇంకా లైక్ అయితే ఖచ్చితంగా అయితే మర్చిపోకరు, ఎందుకంటే మీరు లైక్ కొడితే ఇంకా కొంతమందికి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే వెళ్తూ ఉంటుంది. సో చాలా మందికి అయితే రీచ్ అయితే వెళ్ళిపోతుంటే నాకు కూడా బూస్టింగ్ ఉంటుంది కొత్త వీడియోలు ఇట్లా చేయాలని చెప్పేసి. సో కింద అయితే కమెంట్ పెట్టారు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కొంట బై.